సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గంజాయి మహమ్మారి, దీని గురించి పేరు చెప్పాలంటేనే వణుకు పుడుతుంది. సో గంజాయిని సేవించి జీవితాన్ని అనేక మంది విచ్ఛిన్నం చేసుకుంటున్నారని ప్రతి ఒక్కరు కూడా అనుకునే టాపిక్కే. సో దీని గురించి ప్రజాప్రతినిధులు, అధికారులు ఎన్నో క్యాంపెయిన్ ప్రోగ్రామ్స్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి కల్పిస్తున్నప్పుడు కూడా గంజాయి మహమ్మారి స్లో పాయిజన్లా విస్తరించేసింది. సో అనేక మంది విద్యార్థులు గంజాయికి బానిసలై జీవితాన్ని అయితే అయోమయ పరిస్థితుల్లో నెట్టేసుకుంటున్న పరిస్థితి. సో గంజాయిని ఎలా నియంత్రించాలి, గంజాయి పట్ల ఇంకా అవగాహన కార్యక్రమాలు ఎలా చేపడితే బాగుంటుందో, ప్రజల ఒపీనియన్ ఎలా ఉందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఈరోజు యువత పాడైపోవడానికి ముఖ్య కారణం విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ దొరకడం. దీన్ని అరికట్టాలని అంటే ముందు ఈ యువత దాని మీద అవగాహన పెంచాలి. యువతకి అవగాహన పెంచాలి. తర్వాత తల్లిదండ్రులు కూడా యువత మీద దృష్టి పెట్టి వాళ్ళు సరైన టైంకి ఇంటికి వస్తున్నారా లేదా, అలాగే ఎవరు వాళ్ళ ఫ్రెండ్స్ ఎటువంటి ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు, వాళ్ళు బిహేవియర్ ఏ విధంగా ఉందన్నది ముందు తల్లిదండ్రులు పర్యవేక్షించి వాళ్ళని అదుపులో పెట్టాలి. పాడైపోతున్నారు పక్క వాళ్ళు పాడైపోయారు కదా, పక్క వాళ్ళ వల్ల పాడవరు కదా, వీళ్ళకు కూడా జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఉంటేనే యువత అంతా బాగుపడుతుంది. అలాగే ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ఈ డ్రగ్స్ విచ్చలవిడిగా దొరకకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ఎక్కడైతే ఈ డ్రగ్స్ దొరుకుతుందో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని మరొకసారి ఇటువంటివి జరగకుండా ఉండాలని కఠినమైన చర్యలు, మామూలుగా కాదు. అలా ఉన్నప్పుడే విచ్చలవిడిగా డ్రగ్స్ దొరకకుండా ఉన్నప్పుడే యువత బాగుపడతారు. అంతవరకు ఈ విధంగానే ఉంటుంది. గంజాయి లేదా మాదక ద్రవ్యాలు అనేవి ఒకప్పుడు మెట్రోపాలిటన్ సిటీలో ఉండేవి. అటువంటిది ఈరోజు విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున గంజాయి అనేది లభ్యం అవుతుంది. దీనికి యువత బానిసలు అవుతూ ఉన్నారు. యువతని రక్షించాల్సినటువంటి ప్రభుత్వాలు ఈరోజు పరోక్షంగా యువతని ఈ బారిన పడే విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు గంజాయికి అదేవిధంగా ఇతర మాదక ద్రవ్యాలకి లోనవుతున్న యువతని ఖచ్చితంగా రక్షించాలంటే ఆ యువతలో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఎక్కువ మంది కాలేజీ విద్యార్థులు యువకులు ఈరోజు ఎక్కువ మంది ఉన్నారు. ఆ యువకులని సెమినార్స్ ద్వారా, సదస్సుల ద్వారా లేదా ఇతర మీటింగ్ల ద్వారా ప్రభుత్వం యంత్రాంగం కలలు చేసుకొని అవేర్నెస్ కల్పించి వాళ్ళ కుటుంబాలని రక్షించాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నం చేయకుండా కేవలం దొరికినటువంటి గంజాయిని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన ఇది నిర్మూలన సాధ్యం కాదు. మూలాలు ఎక్కడున్నాయో, ఎక్కడ పండిస్తున్నారో అటువంటి దానిపైన దాడి చేసి దాన్ని నివారించడం కోసం ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా యువత ఈరోజు ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశం కల్పిస్తే ఇటువంటి చెడు వ్యసనాలకి బానిస అవ్వకుండా ఉంటారు. కాబట్టి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి యువ మేధాశక్తిని ఉపయోగించుకోవాలి. అదేవిధంగా దీని బారిన పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఈరోజు కలుగు చేసుకొని చేపట్టి యువతని రక్షించాల్సిన బాధ్యత ఉంది. అందుకనే ఈరోజు ఎస్పీ గారు ప్రత్యక్షం చెప్తా ఉన్నారు ప్రతి ప్రెస్ మీట్లో, ఎక్కువ మంది యువత దీనిలో భాగస్వామ్యం అవుతున్నారు, చెడిపోతున్నారని చెప్పేసి. కాబట్టి జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇతర అధికారులు కానీ ఖచ్చితంగా అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టి తద్వారా వాళ్ళ ఆలోచనల్ని మార్చి దీన్ని నిర్మూలించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా, అది మాత్రమే పరిష్కారం చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మద్యము, డ్రగ్స్, మత్తు పదార్థాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఇంతకు ముందు ఇతర దేశాలకి అవి రవాణా అయ్యేవి. కానీ ఈరోజు ఇప్పుడు ఆ రవాణా మాట పక్కన పెడితే మన జిల్లాలో ఎక్కడ చూసినా సరే దొరుకుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు ఒరిస్సా, ఆంధ్ర, గజపతినగరం, విజయనగరం ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతుంది. అధికారులు పట్టుకుంటున్నామని చెప్పేసి హడావిడి చేసినా సరే ఈరోజు పిల్లలు దానికి బానిసలు అవుతున్నారు. ముఖ్యంగా కాలేజీలకి వెళ్తామని చెప్పిన పిల్లలు ఇంటి దగ్గర నుండి కాలేజీకి అని చెప్పి వచ్చి ఈరోజు కాలేజీకి వెళ్లకుండా ఈరోజు డ్రగ్స్కు బానిస అయ్యే ఫ్రెండ్స్తో తిరిగి ఈరోజు డ్రగ్స్కు బానిస అవుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు మత్తు పదార్థాలకు బానిస అయ్యి ఈరోజు చిన్నపిల్లల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి. అలాగే యాక్సిడెంట్లు కూడా పెరుగుతున్నాయి.
కొడుకు కాలేజీకి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తాడు క్షేమంగా అనుకునే తల్లికి ఈ రోజుకి వస్తాడా రాడనేది గ్యారంటీ కూడా లేని పరిస్థితి ఉంది. అందుకనే ప్రభుత్వం వెంటనే చొరవ చేసి ఏదైతే ఈ డ్రగ్స్ మత్తు పదార్థాలు ఉన్నాయో వాటన్నింటినీ బ్యాన్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. తల్లిదండ్రులుగా మేము కష్టపడి 3 పూట్ల తిండి లేకపోయినా సరే వాళ్ళు తిని వాళ్ళు బాగా చదువుకుంటే రేపు భవిష్యత్తులో ప్రయోజకులయ్యి మమ్మల్ని చూస్తారని చెప్పేసి మేము భావించి వాళ్ళని కాలేజీకి పంపించడం జరుగుతుంది. కానీ ఈరోజు ఈ డ్రగ్స్కు బానిస అవ్వడం వల్ల వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది, అంధకారంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మా భవిష్యత్తులో మమ్మల్ని చూడాలంటే మీరు మత్తు పదార్థాలకు బానిసలు అవ్వకుండా బాగా చదువుకొని ప్రయోజకులు అవుతారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రాష్ట్రంతో పాటుగా విజయనగరం జిల్లాలో కూడా గంజాయి విలయతాండం చేస్తుంది. జిల్లాకి ఒకవైపున గిరిజన ప్రాంతం ఎస్కోట అరకు ప్రాంతం, ఇంకొక వైపున సాలూరు ప్రాంతం, అలాగే రాయగడ వరిస ఇవన్నీ హద్దుల్లో ఉన్న ఈ విజయనగరం జిల్లాలో గంజాయి విస్తృతంగా దొరుకుతుంది. ఈరోజు అన్ని పోలీస్ స్టేషన్లో ప్రతిరోజు ఏదో ఒక మూల ఏదో ఒక స్టేషన్లో గంజాయి నిందితుల్ని పట్టుకున్నాము, కేసు నమోదు చేశాము, రిమాండ్కి పంపించామనే వార్తలు పదే పదే వస్తున్నాయి. అంటే గంజాయి ఎంత పెద్ద మొత్తంలో ఈ జిల్లాలో ఈరోజు కనిపిస్తుందా అనేది అందరికీ అర్థమవుతుంది. కానీ ఇదే సందర్భంలో జిల్లాలో యువకులు నిరుద్యోగ యువత ఈరోజు గంజాయి బారిన పడి తమ విలువైన తమ ముఖ్యమైన అమూల్యమైన వయసుని జీవితాన్ని కోల్పోవలసిన పరిస్థితి దాపురించింది. కాబట్టి ప్రచారానికి చాలా పెద్ద ఎత్తున ప్రయారిటీ ఇస్తున్నారు, పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్రచారంతో ఆగిపోకుండా గంజాయి నిర్మూలనకు మూలాలు ఎక్కడున్నాయో అనేది ఐడెంటిఫై చేసి ఆ మూలాల మీద దాడి చేసి వ్యక్తులు ఎలాంటి వాళ్ళైనా సరే శిక్షించాలా, గంజాయిని అరికట్టాలని చెప్పి కోరుతున్నాం. ప్రధానంగా ఈరోజు గంజాయి ఎవరి దగ్గర దొరికిందా, ఎవరు వాడుతున్నారా అనేది వాళ్ళ మీద అదొక పార్ట్ మాత్రమే. కానీ దీనికి మూలాలు ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళి పోలీసు యంత్రాంగం దాన్ని నిర్మూలించకపోతే జిల్లాలో యువత నిర్వీర్యమయ్యే పరిస్థితి దాపురిస్తుంది. రెండో వైపున యువతకి ఈరోజు ఉపాధి అవకాశాలు లేకపోవడం వలన యువకులు పెడదారులు పడుతున్నారు, దానికి గంజాయికి కూడా అలవాటు పడుతున్నారు. కాబట్టి యువకులను దీనికి దూరం చేయడంతో పాటుగా ఉపాధి అవకాశాలని జిల్లాలో మెరుగుపరచాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు ఒకప్పుడు విజయనగరం విద్యా నగరంగా పేరొందింది. ఇక్కడ మహారాజా కళాశాలతో పాటుగా అనేక ప్రభుత్వ విద్యా సంస్థలు ఉన్నాయి. ఇది ఒక సాంస్కృతిక కేంద్రం. గురజాడ అప్పారావు లాంటి దేశభక్తులు నడియాడినటువంటి నేల. ఈ నేల మీద ఈరోజు ఒక డ్రగ్స్, గంజాయి లేదంటే ఇతర మాదక ద్రవ్యాలు అనేటువంటి ప్రభావానికి విజయనగరం ఒక అడ్డాగా మారిపోయినటువంటి పరిస్థితిని ఇప్పుడు చూస్తున్నాం. ఇది చాలా బాధాకరం. చిన్నపిల్లల దగ్గర నుంచి యవ్వనంలో ఉన్న వాళ్ళు కూడా తన బాల్యం నుంచి యవ్వనంకి వచ్చే దశలో ఈ మాదక ద్రవ్యాలకి బానిసలు కావడం అనేది చాలా దురదృష్టకరం. దీనిపైన నియంత్రించాల్సినటువంటి అధికార యంత్రాంగం కానీ పోలీసులు కానీ చూచి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈరోజు విజయనగరంలో ఒకవైపు జూట్ ఇండస్ట్రీ కానీ లేదా ఇంకొక వైపు ఇతర పరిశ్రమలు కానీ ఉండేవి. కానీ విజయనగరం కేంద్రంగా ఎటువంటి పరిశ్రమలు లేకపోవడం, నిరుద్యోగం పెరగడం, దానికి తోడు ఈరోజు ఇతర అలవాట్లు అంటే ఈజీ పద్ధతుల్లో డబ్బు సంపాదించాలనేటువంటి ఒక ఆలోచనకి ప్రజానీకం యువత రావడంతో ఈరోజు ఈ మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాల తాలూకు ప్రభావం పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ విజయనగరంలో అటువంటి పరిస్థితి ఈరోజు దాపురించింది. అందుకని బాల్యాన్ని పిల్లలు కోల్పోతున్నారు. ఈరోజు ఏ ప్రభుత్వ పాఠశాలలో చూసినా, కళాశాలలో చూసినా, లేదంటే ఈరోజు చిన్న చిన్న పార్కుల్లో ఇట్లో చూసినా సరే అందరూ కూడా ఈ విధమైనటువంటి గంజాయి వాడకానికి పెరిగింది. వాడకమే కాదు, ఈరోజు యువత గంజాయిని అక్రమంగా తరలించే దాంట్లో, పట్టుబడే దాంట్లో కూడా యువత ఎక్కువ మంది ఈరోజు పోలీస్ కేసుల్లో నమోదవుతున్నారు. ఈరోజు ఈ గంజాయి వ్యాప్తికి వ్యాపారులు వెనకుండి వీళ్ళని బలి చేస్తున్నారు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఈరోజు సాహితీ సంస్కృతి రంగం అభివృద్ధి కావాలి. అదే సందర్భంలో ఉపాధి అవకాశాలు కూడా పెంచితే దీని నుంచి ఒక ప్రత్యామ్నాయాన్ని మనం చూపించగలుగుతాం. కానీ ఆ పరిస్థితి విజయనగరంలో లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అందుకని ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు, ప్రత్యామ్నాయ సంస్కృతిని విజయనగరం కేంద్రంలో బలపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని, అధికారులని డిమాండ్ చేస్తున్నాం. మధ్యకాలంలో మరి పట్టణాలు ఏమి, రాష్ట్రాలు ఏమి, జిల్లాలు ఏమి అనేక మంది యూత్ ఈ గంజాయికి అలవాటు పడిపోయి అనేక దుర్వ్యసనాలకు పాలై వాళ్ళ జీవితాలు ఎంతో నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి
ప్రభుత్వం వాళ్ళ మీద యూత్ బాగుపడాలంటే మంచి ఉద్దేశంతోనే వాళ్ళ మీద మంచి ప్రణాళిక రూపొందించి యూత్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారులకు ఉంది. కాబట్టి దీని ద్వారా ఈ మధ్యకాలంలో దొంగతనాలు యూతే వాళ్ళ భవిష్యత్తును పాటు చేసుకుంటున్నారు. చదువు విడిచిపెట్టి కూడా డ్రగ్స్కి అలవాటు పడిపోయి, త్రాగుడికి అలవాటు పడిపోయి, ఇంకెన్నో దురాశనాలకు అలవాటు పడిపోతున్నారు. మరి ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామాల్లో, ప్రతి మండలాల్లో కూడా ఇది జరుగుతుంది. ఇదివరకు అయితే ఏదో పట్టణాల్లో జరిగేది, కానీ ఇప్పుడు ప్రతి మండలాల్లో కూడా యూత్ ఈ విధంగా మరి దుర్వ్యసనాలకు అలవాటైపోయి ఈ గంజాయి వల్ల వాళ్ళు చదువులు మధ్యన ఆపేసి ఎంతోమంది పాడైపోయి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం వారి మీద మంచి ప్రణాళిక ఉద్దేశంతో యంత్రాంగం చర్య తీసుకొని వాళ్ళని ఒక మంచి ఉద్దేశంలో మంచి భవిష్యత్తులో నడపాలని మేము విన్నవించుకుంటున్నాము. గంజాయి వాడకం వలన చాలామంది అంటే యువతులు అన్నమాట చాలా ప్రమాదాలకు గురవుతుంటారు. ఎక్కువగా వాటిని వాడడం వల్ల వారి యొక్క బ్రెయిన్లో ఉన్న నర్వస్ సిస్టమ్ అన్నమాట పాడైపోతుంది. అలాగే వాళ్ళు ఎక్కువగా వాటికే అట్రాక్షన్ అవ్వడం వలన చాలా ప్రమాదాలు, అలాగే అనేక ఇబ్బందులు గొడవలు వస్తున్నాయి అన్నమాట. వాటి ద్వారా ఎన్నో ప్రమాదాలు, అలాగే యువత ఇది వాళ్ళ కుటుంబాలు కూడా ఇది విడిపోవడాలు, ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. వాటి వల్ల అత్యాచారాలు, అనేక మానభంగాలు జరుగుతున్నాయి అన్నమాట. దీనికి యువత దూరంగా ఉండాలి. ప్రతి ఒక్క యువతి కూడా గంజాయికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. గంజాయి తాగి వారి మత్తులో వరస ఏం లేకుండా వారి పట్ల అనేక రకంగా బిహేవ్ చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం కూడా చాలా చట్టాలని పరిశీలిస్తున్నప్పటికీ ఇంకా గంజాయి కూడా అలానే సాగుతుంది. కాబట్టి ఈ విధంగా గంజాయిని తగ్గించాలని ప్రభుత్వం కూడా ఇంకా వాటిపై శ్రద్ధ చూపాలని కోరుకుంటున్నాం. గంజాయి తాగి వారి మత్తులో ఎలా డ్రైవింగ్ చేసినా ఇతరులు చాలా దెబ్బతినడం జరుగుతుంది. వారి వల్ల వాళ్ళ చిన్న వయసులో ఉన్న యువతులు కూడా వారిని చూసి చిన్న యువతులు కూడా నేర్చుకోవడం జరుగుతుంది. దీని పట్ల ఇంకా శ్రద్ధ చూపాలని కోరుకుంటున్నాం. యువత విచ్చలవిడిగా గంజాయి వాడడం వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయి. యువత గంజాయి వాడడం చాలా తగ్గించాలి. గంజాయి వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. గంజాయి ఎక్కువ వాడడం వల్ల డ్రైవింగ్లు చాలా స్పీడీ చేయడం వల్ల అనేక నష్టాలు, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. యువత ఎక్కువగా ఈ గంజాయిని వాడకూడదు, దూరంగా ఉండాలి. నష్టాల గురించి కొన్ని చట్టాలను అవగాహన చేసింది. అప్పటికీ యువత ఈ గంజాయిని వాడుతున్నారు, కానీ తగ్గించాలి. జీవితాలు నాశనం అవుతున్నాయి, దానికి దూరంగా ఉండాలి. గంజాయి వాడటం వల్ల యువకులు కూడా చాలా నష్టపోతున్నారు. కాబట్టి ఈ గంజాయిని ఎక్కడైతే సరఫరా చేస్తున్నారో, ఎక్కడైతే ఉత్పత్తి చేస్తున్నారో దాన్ని నిషేధించాలని కోరుతున్నాం. అలాగే ఈ గంజాయి వల్ల చాలామంది విద్యార్థులు కూడా నష్టపోతున్నారు. చాలా ప్రాంతాలకు వెళ్ళుకొని గంజాయిలు తాక్కొని చాలా బ్యాడ్ హ్యాబిట్స్గా ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రులు పేరెంట్స్ మాటలు కూడా ఎవరు వినటం లేదు. అందువలన ప్రభుత్వం గంజాయిని నిషేధించాలని కోరుతున్నాను. అలాగే యువకులు కూడా దాన్ని దూరంగా నిషేధించాలని కోరుతున్నాను. అలాగే చిన్న విద్యార్థులు కూడా, యువకులు కూడా దీన్ని దూరంగా ఉండాలని, పాటించాలని ప్రభుత్వం వారిని కోరుతున్నాను. ఎక్కడైతే సరఫరాలు ఉత్పత్తులు చేస్తున్నారో ఈ పిల్లలు, యువకులు కూడా దూరంగా వేరే ప్రాంతాలు వెళ్ళుకొని నశించిపోకుండా ఉండాలని కోరుతూ, ఈ గంజాయి తీసుకోవడం ద్వారా చాలామంది విద్యార్థులు మానసికంగా కూడా దెబ్బతింటున్నారు. దీన్ని మానుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ గంజాయి పంటలు పండించే వారిని, వీటిని సప్లై చేసేవారిని, వీళ్ళందరికీ కూడా శిక్షలు విధించాలని మేము కోరుకుంటున్నాం. దీని ద్వారా మానసికంగా కానీ, శారీరకంగా కానీ, భౌతికంగా కానీ, ప్రతి విషయంలో కానీ, ఆరోగ్యంలో కానీ, ఏ విషయంలో అయినా సమస్యలు వస్తున్నాయి. దీని ద్వారా మగపిల్లలు కానీ, ఆడపిల్లలు కానీ ఎవరైనా సరే ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా తెలియట్లేదు. అది తీసుకున్న తర్వాత వాళ్ళ ప్రవర్తన సరిగ్గా ఉండట్లేదు. తల్లిదండ్రుల మాట వినకపోవడం, ఉపాధ్యాయుల మాట వినకపోవడం, చదువు సరిగ్గా చదువుకోకపోవడం, ఎక్కడైతే గంజాయి ఉందో దానికి బాగా అడిక్ట్ అయిపోయిన తర్వాత ఇంకా అదే కావాలని దాని వెనకే పడడం, ఇలా జరుగుతుంది. కాబట్టి దీన్ని మానుకోవాలని మేము కోరుకుంటున్నాం. మన రాష్ట్రం అనే కాదు, దేశమంతా, ప్రపంచమంతటా దీని మీద ఇదవుతున్నారు.
శిక్షలు పడాలి. గంజాయిని ఉపయోగించడం వలన చాలామంది విద్యార్థులు నష్టపోతున్నారు. అలాగే వీరి పొరుగుల్లో కూడా గంజాయి అలాగే పండించడం కానీ తర్వాత అమ్మడం కానీ కూడా జరుగుతుంది. దానికి బదులుగా మన భారతదేశంలో చాలా చట్టాలు కూడా ఉన్నాయి. వాటిని నివారిస్తూ మన విద్యార్థుల్ని గంజాయికి దూరంగా ఉండేటట్టు చేయాలని కోరుతున్నాము. అలాగే ఈ గంజాయిని ఉపయోగిస్తున్న వారి గిరిజన పంటల్లో కూడా ఎక్కడ ఉన్నా సరే లాంటి విద్యార్థులు కానీ ఎవరైనా సరే పోలీసు వారికి కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరికైనా పెద్దవారికి కానీ సహకారం అందించాలని మేము కోరుతున్నాము. అలాగే ఈ గంజాయిని ఉపయోగిస్తున్నటువంటి విద్యార్థులకి అలాగే యువతులకి ఏ దగ్గరలో ఉండకుండా చూడాలని ప్రభుత్వ వారికి కూడా కోరుతున్నాము. మాదక ద్రవ్యాలు యువత వాడడం వలన విద్యార్థుల్లో చాలా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొన్నది. పేరెంట్స్ యొక్క మాట కూడా వినలేని పరిస్థితిలో ఉన్నారు. సో దయచేసి విద్యార్థులందరూ కూడా మీరు ఆ మారక ద్రవ్యాల విషయంలోకి వెళ్ళకూడదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే మారక ద్రవ్యాలు ఉపయోగించడం వలన ముఖ్యంగా గంజాయి ఉపయోగించడం వలన చాలా యువత చెడిపోతున్నారు. పేరెంట్స్ యొక్క మాట కూడా వినలేని పరిస్థితిలో ఉన్నారు. సో అందరూ కూడా ఈ మారక ద్రవ్యాలకి దూరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ గంజాయి వాడడం వలన కొన్ని చట్టాలు అయితే ఉన్నాయి, అవి కఠినంగా ఉన్నాయి. ఈ గంజాయికి దూరంగా ఉండాలని విద్యార్థులందరినీ కోరుతున్నాము. ఎందుకంటే ఈ చట్టాలపై అవగాహన కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. తద్వారా ఈ చట్టాన్ని ఏదైతే గంజాయికి దూరంగా ఉండటం మనకి చాలా ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఈ గంజాయి మారక ద్రవ్యం ఏదైతే ఉందో పంట పండిస్తున్నారని తెలుస్తుంది. గిరిజన విద్యార్థులందరికీ కూడా నేను కోరేది ఏంటంటే, మీరు అలాంటి ప్రదేశాల్లో ఉన్నప్పటికీ మీకు తెలిసిన ఏమైనా ఎక్కడైనా గంజాయి పంట పండిస్తున్నారని తెలిస్తే మీరు ఇమీడియట్లీగా మీ దగ్గరలో ఉన్న పోలీస్ వారికి కానీ లేదా ఫారెస్ట్ వారికి కానీ తెలియజేయండి. ఇది మన ఆంధ్రప్రదేశ్ నుండి ఈ గంజాయి, మన భారతదేశం నుండి ఈ గంజాయి దూరంగా మనందరం తరిమి కొట్టాలని నేను ఈ సందర్భంగా విద్యార్థుల్ని యువతని కోరుతున్నాను. చూసారు కదా, పబ్లిక్ ఒక్కొక్క ఒపీనియన్ అయితే తెలియజేశారు. నిజంగా విద్యార్థుల్లో కూడా గంజాయిని నియంత్రించడానికి వారికి కూడా స్పెసిఫిక్గా ఒక ఆలోచన అనేది ఉంది. చుట్టుపక్కల ఉండే విద్యార్థుల్ని గమనిస్తూ ఇంట్లో పేరెంట్స్ కూడా స్పెషల్ కేర్ తీసుకుంటే ఈ గంజాయి మహమ్మారిని మనం అయితే నియంత్రించే అవకాశం ఉందని తెలుస్తుంది పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మా, సుమన్ టీవీ, విజయనగరం.